చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది, అది అప్పుడే నశిస్తుంది. కానీ మంచివారితో చేసే స్నేహం రాతి మీద చిక్కిన రాత లాంటిది, చిరకాలం ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కోసం ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు వేపిన పప్పు వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పెట్టుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరిపిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కలుపుకున్న పిండిని వేసి దూరగా అయితే వేగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని 1 స్పూన్ వాము కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. కొద్దిగా బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిలోనైతే కొద్దిగా వేసుకుని చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసి చేగోడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకొని మరిగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న చేగోడులను వేసి ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే నువ్వు చేగోడి రెడీ అయిపోతుంది. ఇలా చేసి మీ పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టండి, ఇష్టంగా తింటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ అయితే చేసేయండి.